నవదేశం మీడియాకి స్వాగతం. నేను వంశీ మాచిరాజు. కొన్ని వందలు వేల సంవత్సరాల కిందట మనిషి ఎలా జీవించేవాడో తెలియదు. అది ఒక పెద్ద మిస్టరీ. కానీ ఇప్పుడు ఒక జాతికి చెందిన ఎలుకల మూలంగా కొన్ని వేల సంవత్సరాల కిందట మనిషి ఎలా జీవించేవాడు, ఎటువంటి ఆహారం తినేవాడు, క్లైమేట్ కండిషన్స్ ఎలా ఉండేవి, ఎటువంటి చెట్లు మొక్కలు పెరిగేవి, జంతువుల జనాభా గురించి, చివరికి వర్షపాతం వివరాలు కూడా తెలుసుకోవటం సాధ్యమైంది. ఈ ఎలుకలు తమ ప్రత్యేకమైన అలవాటుతో మనిషి యొక్క గతం గురించి తెలియజేస్తున్నాయి. ఈ ఎలుకల జాతి పేరు ప్యాక్ ర్యాట్స్. వీటి ప్రత్యేక అలవాటు ఏమిటంటే గూళ్ళు కట్టుకోవటం. అవి సురక్షితంగా ఉండటానికి వాటి చుట్టూ గూళ్ళు కట్టుకుంటాయి. ఈ ఎలుకల గూడు కొన్ని వేల సంవత్సరాల పాటు గట్టిగా ఉంటుంది. అవి ఆర్కియాలజిస్టుకు, పురావస్తు శాస్త్రవేత్తలకు చాలా విలువైనవి. ఎలా అంటే, ఉదాహరణకు ఒక ప్రాంతంలో ఒక నాగరికత ఉండేది. కొన్ని వేల మంది నివసించేవారు. ఇప్పుడు ఆ నాగరికత అంతమైపోయింది. శాస్త్రవేత్తలు ఆ ప్రాంతాలకు వెళ్ళి పరిశోధనలు, తవ్వకాలు జరిపినప్పుడు వారికి కనిపించిన ఈ ఎలుకల గూళ్ళు చాలా విలువైన వివరాలు తెలియజేస్తున్నాయి. ఆ నాగరికతలోని ప్రజల గురించి, నాగరికత అంతరించిపోవడానికి ఏర్పడ్డ పరిస్థితుల గురించి ఆధారాలు ఇస్తున్నాయి. మంచి విషయాల గురించి ప్రజలకు తెలియజేసే మాలాంటి ఛానల్స్కు సపోర్ట్ చేయండి. దయచేసి సబ్స్క్రైబ్ చేయండి. ఇప్పుడు అసలు ఎలుకల గూడులో ఏముంది, వేల సంవత్సరాలు గడిచినా పాడు కాకుండా ఎలా ఉంటాయో చూద్దాం. ఈ ఎలుకలు మనుషుల మధ్య ఉంటూ గూడు కట్టుకోవటానికి చాలా మెటీరియల్స్ కలెక్ట్ చేస్తాయి. మొక్కల శకలాలు, కర్ర ముక్కలు, జంతువుల పేడ, ఎముకలు, ఆహార అవశేషాలు, మనుషుల వ్యర్థాలు సేకరిస్తాయి. ఈ ఎలుకలు గూడు కట్టుకోవటానికి వాటి యూరిన్ కూడా యూజ్ చేస్తాయి. కాలక్రమేణా ఈ ఎలుకల యూరిన్ నుండి వచ్చే కెమికల్స్ అవి కలెక్ట్ చేసిన మెటీరియల్స్తో కలిసి సిమెంట్ లాగా, గట్టి రాయిలాగా మారుతాయి. సైంటిస్ట్ ఆ గూడులో ఉన్న మెటీరియల్స్ పరిశోధిస్తే చాలా విషయాలు తెలుస్తాయి. సాధారణంగా మొక్కల శకలాలు, ఎముకలు, కర్ర ముక్కలు, మనుషులు, జంతువుల వ్యర్థాలు, ఫీసిస్ కొన్ని వేల సంవత్సరాలు సర్వైవ్ అవుతాయి. సైంటిస్ట్ ఎలుకల గూడులోని మెటీరియల్స్ పరిశోధించి ఆ ఎలుకల గూడు ఏ టైంలో ఏర్పడిందో చెప్తారు. ఎలుకల గూడులోని మెటీరియల్స్ ఏ కాలానికి చెందినవో చెప్పే ఒక సైంటిఫిక్ విధానం రేడియో కార్బన్ డేటింగ్. ఇది ఎలా పనిచేస్తుందంటే, జీవి శరీరంలో ఉన్న కార్బన్ డయాక్సైడ్ ఆధారంగా పనిచేస్తుంది. బతికి ఉన్న ఏ జీవి అయినా, మొక్కలు, జంతువులు కానీ, మనిషి కానీ, వాతావరణంలో ఉన్న కార్బన్ డయాక్సైడ్ అబ్జార్బ్ చేసుకుంటాడు. అప్పుడు ఆ జీవి శరీరంలో కార్బన్ లెవెల్స్ ఒక స్థాయిలో ఉంటాయి. అదే ఆ జీవి చనిపోయినప్పుడు కార్బన్ డయాక్సైడ్ అబ్జార్బ్ చేసుకోవటం ఆగిపోతుంది. అందువలన కాలక్రమేణా కార్బన్ లెవెల్స్ తగ్గిపోతూ ఉంటాయి. సైంటిస్ట్ ఎముకలను పరిశీలించి ఆ జీవి జీవించి ఉన్నప్పుడు కార్బన్ లెవెల్స్ ఎంత ఉంటాయి, ఇప్పుడు ఎంత ఉన్నాయి, దానిలో ఉన్న కార్బన్ ఎంత తగ్గిపోయిందో దాన్ని బట్టి దాని వయసు చెప్పగలరు. అలాగే ఇంకొక విధానం ట్రీ రింగ్స్. ఒక చెట్టు యొక్క ముక్కలు తీసుకొని దాని మీద ఉన్న రింగ్స్ ఆధారంగా అది ఏ కాలానికి చెందినదిగా చెప్పవచ్చు. ఇంకా ఆ ట్రీ రింగ్స్ యొక్క ప్యాటర్న్స్ బట్టి క్లైమేట్ కండిషన్స్ కూడా ఎస్టిమేట్ చేయవచ్చు. ట్రీ సెల్స్, ట్రీ రింగ్స్ వైడ్గా ఉంటే చెట్లు పెరగడానికి కావాల్సిన మంచి వాతావరణం, వర్షాలు బాగా పడినట్లు లెక్క. అలా కాకుండా ట్రీ రింగ్స్, వాటి సెల్స్ నేరోగా ఉంటే వర్షాలు తక్కువగా పడినట్లు, పూర్ సాయిల్ క్వాలిటీ ఉన్నట్లు లెక్క. ఇటువంటి పరిస్థితులు కరువును సూచిస్తాయి. సైంటిస్ట్ ఈ విధంగా ట్రీ రింగ్స్ ఎనాలైజ్ చేసి కొన్ని వేల సంవత్సరాల క్రితం ఉన్న
క్లైమేట్ కండిషన్స్ రీకన్స్ట్రక్ట్ చేస్తున్నారు. వర్షాలు ఎలా పడేవి, వాతావరణంలో మార్పులు, ప్లాంట్ ఈకోసిస్టమ్, వృక్ష సంపద ఎలా ఉండేదో తెలుసుకుంటున్నారు. అలాగే తిని పడేసిన ఆహార అవశేషాలు, మనుషుల ఫీసిస్ వ్యర్థాలను ల్యాబ్కు పంపి చాలా విషయాలు తెలుసుకుంటున్నారు. ఉదాహరణకు తిన్న ఆహారంలో యానిమల్ ప్రోటీన్ ఉండేదా లేదా ప్లాంట్ ప్రోటీన్ ఉండేదా? యానిమల్ ప్రోటీన్ అయితే అది ఏ జంతువుకు సంబంధించినది, ఫిషా, బర్డ్సా లేదా మరే జంతువుది? అలాగే ప్లాంట్ ప్రోటీన్ అయితే ఏ మొక్కలకు సంబంధించినది? దాన్ని బట్టి ఆ కాలంలో ఏ పంటలు పండించేవారో అర్థం చేసుకోవచ్చు. ఈ విధంగా సైంటిస్టు మనిషి గత చరిత్ర గురించి, వారు ఎలా జీవించేవారో తెలుసుకుంటున్నారు. ఇంకా ఒక నాగరికత ఎలా అంతరించిపోయిందో దాని ఆధారాలు కూడా దొరుకుతున్నాయి. ఉదాహరణకు ఒక ఎలుక గూడు 500 సంవత్సరాల కిందటిది, మరొక గూడు 1000 సంవత్సరాల కిందటిది. ఈ రెండిటిలోని మెటీరియల్స్ కంపేర్ చేసి చాలా విషయాలు తెలుసుకోవచ్చు. ట్రీ రింగ్స్ కంపేర్ చేసి 500 సంవత్సరాల కిందట క్లైమేట్ ఎలా ఉండేది, 1000 సంవత్సరాల కిందట ఎలా ఉండేది, ఈ విధంగా వాతావరణంలో వచ్చిన మార్పులు తెలుసుకోవచ్చు. అలాగే ఆహార అవశేషాలు, హ్యూమన్ ఫీసిస్ కంపేర్ చేసి వారు తిన్న ఆహారంలో ఉన్న ప్రోటీన్ బట్టి 1000 సంవత్సరాల కిందట వృక్ష సంపద, జంతు సంపద ఎక్కువగా ఉండి ఆ తరువాత 500 సంవత్సరాలు గడిచిన తర్వాత ఎందుకు తగ్గిపోయింది? తగ్గిపోవటానికి హ్యూమన్ ఇంపాక్ట్ ఒక కారణమా? మనుషులు చెట్లను కొట్టేయటం, ఆ ప్రాంతంలో ఉన్న జంతువులను ఎక్కువగా తినేయటం మూలంగా వాటి సంపద తగ్గిపోయిందా? దాని మూలంగా ఆహార లభ్యత తగ్గిపోయి కరువు కాటకాలు వచ్చి ఆ నాగరికత అంతరించిపోయిందని చెప్పడానికి ఆధారాలు దొరుకుతున్నాయి. ఈ విధంగా ఎలుకల గూడులు మనిషి చరిత్ర గురించి చాలా విషయాలు తెలియచేస్తున్నాయి. మంచి విషయాల గురించి ప్రజలకు తెలియజేసే మాలాంటి ఛానల్స్కు సపోర్ట్ చేయండి. దయచేసి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. వంశీ మాచిరాజు.